హాయ్ ఫ్రెండ్స్, అస్సాంలోని గౌహతి సిటీ పక్కనే ఉన్న కామాఖ్య టెంపుల్కి మేము బై ఎయిర్ వెళ్ళి వచ్చాము. బెంగళూరు టు గౌహతికి డైలీ డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. ట్రైన్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. ట్రైన్లో అయితే డైరెక్ట్గా మనము కామాఖ్య స్టేషన్కే బుక్ చేసుకొని వెళ్ళవచ్చు. మనం స్టే చేయాలంటే గౌహతి సిటీలో అయినా ఉండవచ్చు, లేకపోతే కామాఖ్యలోనైనా ఉండవచ్చు. ముందుగానే హోటల్ రూమ్స్ బుక్ చేసుకుంటే మంచిది. జనరల్ క్యూలో ఉదయాన్నే 12-12:30కు వెళ్ళి క్యూలో ఉంటే 5 గంటల నుండి కూపన్స్ ఇవ్వడం ప్రారంభిస్తారు. ప్రతిరోజు ఉదయాన్నే 300 మంది జనరల్ క్యూలో వాళ్ళని మొదటి దర్శనానికి వెళ్ళనిస్తారు. 6:30కి మందిరంలోకి. వీళ్ళ తర్వాతనే విఐపి వాళ్ళని పంపిస్తారు. విఐపి టికెట్స్ 500 రూపీస్వి టికెట్స్ ఇస్తారు. డైలీ 150 నుండి 200 టికెట్స్ మాత్రమే ఇస్తారు. ప్రతి మనిషికి ఒక టికెటే మాత్రమే ఇస్తారన్నమాట. ఈ టికెట్స్ 6:30 నుండి ఇవ్వడం ప్రారంభిస్తారు. వివిఐపీస్ అయితే పాస్ తీసుకుని వెళ్తే వీళ్ళకు 10 కానీ 10:30 నుంచి కానీ దర్శనం ఉంటుంది. 9 to 9:30కి ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు ఈ పాసెస్, రికమెండేషన్ లెటర్స్ చెక్ చేసి కూపన్స్ ఇస్తారు. ఆ కూపన్స్ తీసుకొని డైరెక్ట్గా అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. జనరల్ క్యూలో వెళ్ళే భక్తులకు మధ్యాహ్నం కూడా టికెట్స్ ఇస్తారు. ప్రస్తుతం ఆన్లైన్ సదుపాయాన్ని ప్రారంభించారు. మనం ముందుగానే డేటు టైము ఫిక్స్ చేసుకుని వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. కన్యా పూజలు, హోమాలు, బలి పూజలు ఇలా స్పెషల్స్ ఏమైనా ఉంటే ఆ పూజలు చేయించుకుంటే డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళవచ్చు. నెక్స్ట్ వీడియోలో కామాఖ్య ఆలయంలోని సంధ్యా హారతులు పార్ట్ 3గా అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి. కామాఖ్య పార్ట్ 1 తీసాను కదండి, అదే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. పార్ట్ 1 కూడా చూడండి చూడకపోయినట్లయితే. బాయ్ ఫ్రెండ్స్.